టీడీపీతో సీట్ల సర్దుబాటులో జనసేనాని పవన్ కళ్యాణ్ తప్పటడుగు వేశారా? రాకరాక వచ్చిన అవకాశాన్ని పవన్ చేజార్చుకున్నారా? కేవలం 24 అసెంబ్లీ సీట్లకే పరిమితం కావడం ఆయన బలహీనతను సూచిస్తోందా? అవుననే అంటున్నారు సొంత పార్టీలోని నేతలు కూడా. ఏపీలో వైసీపీని ఓడించాల్సిన అవసరం పవన్ కన్నా చంద్రబాబుకే ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే. అందుకే మొదటి నుంచి జనసేనతో పొత్తుకు ఆసక్తి చూపిస్తూ వచ్చారు. జగన్ వ్యతిరేక ఓటు చీలొద్దన్న ఒకే ఒక ఎజెండాతో బాబు పవన్ను ఒప్పించారు. అయితే పొత్తు వల్ల జనసేన లబ్ధి పొందేలా పవన్ జాగ్రత్త పడతారని అంతా అనుకున్నారు. 2014లో చేసిన పొరపాటు చేయకుండా అప్పటి నష్టాన్ని పూడ్చుకుంటారని భావించారు. కనీసం 40 సీట్లనైనా పొందుతారని ఊహించారు. ఎందుకంటే ఈసారి కాపు సామాజిక వర్గం నేతలు కూడా పవన్ను ఏమాత్రం తగ్గొద్దని హెచ్చరిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను వదులుకోవద్దన్నారు. చేగొండి హరిరామ జోగయ్య వంటి కాపు నేతలైతే సీఎం పదవిని కూడా పంచుకోవాలని సూచించారు. పదే పదే లేఖలతో హెచ్చరించారు. కానీ ఇవేవీ ఫలించలేదు. బాబు ఎత్తుగడల ముందు పవన్ బేరసారాలు పనిచేయలేదు. 25 సీట్లలోపే జనసేనను పరిమితం చేయగలిగారు. దీనికి పవన్ బలహీనతే కారణమని చెప్పొచ్చు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా జనసేనను తయారు చేయాలని పవన్ ఎప్పుడూ ప్రయత్నించలేదు. తన వల్ల అది జరుగుతుందన్న నమ్మకాన్ని కూడా ఆయనకు ఎప్పుడూ లేదు. అసలు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా కూడా పవన్ వ్యవహరించలేదు. ఏపీలో వైసీపీకి టీడీపీకి అవకాశాలిచ్చిన ప్రజలు ఏదో ఒక రోజు తనకు అవకాశం ఇస్తారన్న ఆశ కూడా పవన్లో లేదు. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు గెలవడంతో తన బలం ఇంతేనని ఆయన నిరాశపడ్డారు. దాని నుంచి తేరుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. జగన్లా సుదీర్ఘ పోరాటానికి సిద్ధపడలేదు. అందుకే ఎవరో ఒకరి అండతో జనసేన గట్టెక్కితే చాలని అనుకున్నారు. అందుకే టీడీపీ అడగ్గానే పొత్తుకు ఒప్పుకున్నారు. ఇచ్చిన సీట్లతో సర్దుకుని పోయారు. కనీసం తాను ఎక్కడ పోటీ చేయాలో కూడా నిర్ణయించుకోలేకపోయారు. అందుకే జనసేన ప్రకటించిన 5 సీట్లలో పవన్ పేరు కూడా లేదు. బహుశా పవన్ అసెంబ్లీకి పోటీ చేయరేమోనన్న చర్చ జరుగుతోంది. ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఇంత జరిగినా జనసేన పోటీ చేసే సీట్లలో టీడీపీ శ్రేణులు ఎంతవరకు సహకరిస్తారనే కూడా ప్రశ్నార్థకమే. ఏదేమైనా ఈ పొత్తుతో పవన్ నష్టపోతారనే అంచనాలే ఎక్కువగా ఉన్నాయి.